నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అశ్విత. వెల్కమ్ బ్యాక్ టు అశ్వితాస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీలో చాలా టేస్టీ రెసిపీ గుత్తొంకాయ కర్రీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా వంకాయల్ని తీసుకొని ఒకసారి కడిగి ఇలా మధ్యలో నుంచి 4 పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి. గుత్తొంకాయ కర్రీ కోసం మనము వంకాయల్ని ఈ విధంగా కట్ చేస్తే కర్రీ అనేది బాగా కుదురుతుంది. కాబట్టి మనము తీసుకున్నటువంటి వంకాయల్ని ఈ విధంగా అన్నీ కట్ చేసి పక్కన రెడీగా పెట్టేసుకోవాలి. ఈ వంకాయల్లో మనము బ్లాక్ కలర్ వంకాయలైనా ఇలా ముళ్ళుండే వంకాయలైనా ఏవైనా తీసుకొని మనము కర్రీని ప్రిపేర్ చేసుకునే దాంట్లో ఉంటుంది. ఇలా నేను కట్ చేసి దాంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆలోపు కొంచెం కొబ్బరి మసాలా కోసం నేను రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఆనియన్, ఒక టొమాటో, ఇలా మనము కర్రీలోకి మసాలా కోసం ఇవన్నీ కట్ చేసి రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఒక టొమాటో, దాంట్లోనే 2 పచ్చిమిరపకాయలు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, కరివేపాకు, మసాలా దినుసులు, దాల్చిన చెక్క, ఇలాంచి, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, జీడిపప్పు మన దగ్గర అవైలబుల్లో ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ప్యాన్ హీట్ అయ్యాక దాంట్లో పల్లీలు వేయించుకోవాలి. అదేవిధంగా దీంట్లోనే కొబ్బరి ముక్కలుగా కట్ చేసి వేయించుకోవాలి. అది కాస్త వేగాక మనము రెడీగా చేసి పెట్టుకున్న మసాలా దినుసులు వేసి ఇలా లైట్గా వేయించుకోవాలి. ఆ తర్వాత మనము ఈ విధంగా మసాలా, పల్లీలు, నువ్వులు అన్నీ వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా కొంచెం పొడిలాగా చేసుకున్నాక దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, టొమాటో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం కారం పొడి వేసుకొని అదేవిధంగా కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసి రెడీ పెట్టుకోవాలి. కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కడాయి హీట్ అయ్యాక దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయల్ని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక 50 to 70% వరకు ఇలా ఆయిల్లో వంకాయల్ని మనము ఉడికించుకొని ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనము వంకాయల్ని కొంచెం ఫ్రై చేసి తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో మనం ఇప్పుడు కొంచెం జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు ఇలా వేసుకున్న తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఈ పేస్ట్ అనేది బాగా ఫ్రై కానివ్వాలి. ఒకసారి మొత్తాన్ని కూడా కలిపి మూత పెట్టేసి ఒక 5 to 10 minutes వరకు అలా వదిలేసి మూత తీసి చూస్తే ఈ విధంగా ఆయిల్లో బాగా వేగి ఉంటుంది. దాన్ని కూడా ఒకసారి బాగా కలిపి ఇప్పుడు దాంట్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి వంకాయల్ని వేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 5 minutes తర్వాత మూత తీసి చూస్తే ఇలా వేగి దగ్గరై ఉంటుంది మసాలా మరియు వంకాయలు అనేవి. ఇలా మధ్యలో కొంచెం ఇలా చేస్తూ మనకు చాలా టేస్టీగా వంకాయ అనేది మసాలాకు బాగా పట్టి ఉంటుంది. ఇప్పుడు దాంట్లో అదే మిక్సీ జార్లో వాటర్ వేసుకొని ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అది ఇంకాస్త ఉడికి ఇలా దగ్గరై ఉంటుంది. కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఒక 10 minutes తర్వాత చూస్తే కర్రీ అనేది మనకు చాలా టేస్టీ అయిన గుత్తొంకాయ కర్రీ అనేది బాగా ఉడికి రెడీ అయ్యి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఉడికిందో లేదో ఒకసారి ఇలా ప్రెస్ చేసి చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంతే అండి. చివరిగా దీంట్లో కొంచెం కొత్తిమీరని ఇలా కట్ చేసి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీ అయిన గుత్తొంకాయ కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది. సేమ్ ఇదే ప్రాసెస్లో
ఈ వీడియోని ఫుల్ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని రుచులతో మళ్ళీ కలుద్దాం.